ఇక్కడికి సుపరిపాలన యాత్ర ద్వారా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని వారు చూసివలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతా కీ, గట్టిగా చెప్పండి. భారత్ మాతా కీ, మాతరం 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 మాతరం. जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी. जोहार जोहार అని రెండు సార్లు అందాం. జోహార్ భారత్ రత్న అటల్ బిహారీ వాజపేయి. అందరికీ నమస్కారం. ఇవాళ భీమవరం నగరంలో వై జంక్షన్ లో ఒక అద్భుత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మనందరం పాల్పంచుకోవటం అత్యంత శుభ పరిణామం. ఈ యొక్క 9 అడుగుల కాంస్య విగ్రహం కేవలం విగ్రహమే కాదు, మనందరికీ కూడా ఒక చైతన్య స్ఫూర్తి నిరంతరం రగిలించడానికి, ఈ తరం రాబో తరానికి కూడా ప్రేరణగా ఉండేటువంటి గత తరంలో ఆయన చేసిన అనేక రకాల విషయాలన్నీ కూడా మనకి స్ఫురణ వచ్చి మనం కూడా ఆయన బాటలో సుమారు 70 సంవత్సరాలు సామాజిక జీవితంలో 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేస్తూ ఒక నిష్కలంక చరిత్రుడు, ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చగాని అవినీతి ఆరోపణ గాని ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాని విషయం. అటువంటి గొప్ప మహనీయుడు. అందుకే మనందరం కూడా ఈ యొక్క జంక్షన్ లో పెట్టుకున్న ఆ విగ్రహం మనందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ విగ్రహాన్ని ఆ విధంగా నిలపడంలో కృషి చేసిన ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సంబంధించిన సభ్యులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి మొత్తం మా యాత్ర అంతా కూడా అన్ని జిల్లాల్లో కొనసాగితే ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ఆయన లేకపోయిన లోటు ఏదైతే ఉందో ఆ లోటుని తీర్చడానికి, అలాగే స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి గారికి అత్యంత సన్నిహితులు స్వర్గీయ ఎర్రంనాయుడు గారి తనయుడిగా ఆయన లేకపోతే ఒక లోటైతే ఉండేది. అయినా ఆయనకి చెప్పిన వెంటనే తప్పనిసరిగా ఎక్కడైనా పాల్గొంటానని ఇక్కడ పాల్గొనడానికి విచ్చేసిన మిత్రులు, మన విమానయాన శాఖ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజవరపు రామ్మోహన్ నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా అధ్యక్షురాలు శ్రీ అయినంపూడి శ్రీదేవి గారికి, అలాగే మన పార్లమెంటేరియన్ కేంద్ర లో ఉక్కు అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే ఈ యొక్క యాత్రలో నాతో భాగస్వామ్యంగా ఉంటూ అన్ని చోట్ల పర్యటన చేస్తూ మా అందరినీ ముందుకు నడిపిస్తున్న మా అన్న రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీ పీతాని సత్యనారాయణ గారికి, అలాగే మన ఎమ్మెల్యే తణుకు రాధాకృష్ణ గారికి, అలాగే మిత్రులు మా మంతెన రామరాజు గారికి, ఏపీఐసి చైర్మన్ గారికి, అలాగే మా పేరాబుత్తల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారికి, అలాగే పెద్దలు సత్యనారాయణ గారికి, అలాగే ముఖ్యంగా మన ప్రాంతం నుంచి రాజ్యసభకి ఈ మధ్య ఎన్నిక కాబడ్డ మా నాయకుడు శ్రీ పాకా సత్యనారాయణ గారికి, అలాగే మా పార్టీ నాయకులు శ్రీ సూర్నాన్ రాజు గారికి, ఈ మధ్య ఆయన చైర్మన్ లేబర్ వెల్ఫేర్ కి అవ్వటం జరిగింది ఆయనకి, అలాగే మా ముల్లపూడి రేణుక్ గారికి, అలాగే మన జడ్పీ చైర్మన్ శ్రీమతి శ్రీదేవి గారికి, వేదిక పైన నాయకులందరికీ, కూటమి సంబంధించిన కార్యకర్త సోదరి సోదరులకి, అలాగే భీమవరానికి సంబంధించిన ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. మనందరం కూడా తప్పనిసరిగా అటల్జీ యొక్క వైభవం, ఆయన యొక్క జీవితం కేవలం పూల పాన్పు కాదనే విషయం మనం గమనించాలి. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఆయన అంచెలంచెలుగా కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగానే ఆయన దేశానికి అత్యున్నత స్థానం దేశ ప్రధానమంత్రి అయ్యారనే విషయం గమనించాలి. ఆయన అతి చిన్న వయసులో 18 వయసుల సమయంలోనే డిగ్రీలో చదువుతున్న సమయంలో ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొని 6 నెలలు జైలుకి వెళ్లిన స్వతంత్ర సేనాని మన అటల్ బిహారీ వాజపేయిని గుర్తుంచుకోవాలి. కేవలం జైలుకి వెళ్లి తిరిగి వచ్చి తన చదువు పూర్తయిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం నేను పూర్తి సమయం పనిచేయాలని ఆ రోజు జాతీయవాద అనేక రకాల అంశాలతో ఈ దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాలని ఆలోచన పదంతో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ఆయనకు అనుబంధం కలిగి ఆ
సంఘం కోసం పూర్తి సమయం కార్యకర్తగా, ఓ ప్రచారికగా, బ్రహ్మచారిగా ఆజన్మాంతం ఉంటాను, దేశ సేవకే అంకితమవుతామని తన తండ్రికి చెప్పి దేశ సేవకి ముందడుగు వేసిన గొప్ప ధీరోదాత్తుడు మన అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుంచుకోవాలి. కేవలం అదే కాదు, ఆయన ప్రారంభించిన ఈ దేశానికి సంబంధించి అనేక రకాల విషయాల్లో నిశితంగా పరిశీలిస్తూ ఒక విలేకరిగా అనేక రకాల పత్రికల్లో ఆయన దాని యొక్క యాజమాన్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక రకాల పత్రికలు దేశానికి సంబంధించిన విషయాలు రాస్తూ తన కవితా చాతుర్యంతో అనేక రకాల కవితలు రాస్తూ ఈ దేశాన్ని అంతా కూడా ఉత్తేజపరిచే విధంగా ఆయన దేశంలో పనిచేయడం జరిగింది. ఈ దేశంలో ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఏర్పడిందో ఆ ప్రభుత్వం ఈ దేశ విభజనకి కారణమైంది. దేశం పాకిస్తాన్, ఇండియాగా మత ఆధారంగా ఏ విభజన జరిగిందో అది ఇంకొకసారి జరగకూడదు. కనుక మనందరం కలిసి ఒకటే దేశం, ఒకటే జాతి, ఒకటే ప్రజ అనే అభిప్రాయం మనలో ప్రఖరంగా ఉండాలి. ప్రఖర దేశభక్తి కలిగిన పౌరులుగా తయారవ్వాలి. ఆ విధంగా ఈ దేశంలో ఆలోచన చేసే రాజకీయ వ్యవస్థ నిర్మాణం కావాలని ఆ రోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా దాని సంస్థాగత సభ్యులుగా భారతీయ జనసంఘ్ 1951లో ఏర్పాటు చేస్తే ఆ యొక్క పార్టీ దేశవ్యాప్తంగా తిరిగి మొదట ఎన్నికల్లోనే భారతీయ జనసంఘ్కి జాతీయ హోదా వచ్చే విధంగా 3 లోక్సభ సీట్లు 3% పైగా ఓట్లు వచ్చే విధంగా తీర్చిదిద్ది దేశంలో ఒక నవీన రాజకీయానికి ఆయన శ్రీకారం చుట్టి భారతీయ జనసంఘ్ యొక్క పనిలో దేశవ్యాప్తంగా అహర్నిశలు కృషి చేసి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగిన వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి జిల్లా కూడా ఆయన పర్యటన చేశాడు. ప్రతి ప్రాంతంలో కూడా మా ఇంటికి వచ్చి భోంచేశాడని చెప్పే కార్యకర్తలు ఇక్కడ కూడా ఉన్నారు, అన్ని చోట్ల కూడా ఉన్నారు. అంటే ఆ విధంగా పనిచేసిన వ్యక్తి ఇంకొకడు లేడు. అటువంటి అటల్జీ భారతదేశంలో ఏదైతే కాశ్మీర్ ఉందో పూర్తి స్థాయిలో భారతంలో విలీనం కావాలి. ఏక దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్, నహీ చలేగా అని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ ఆందోళనకి వెళ్లి శ్రీనగర్లో అరెస్ట్ అయి దేశవ్యాప్త ఆందోళన చేస్తే ఆ యొక్క అనుమానాస్పద పరిస్థితి కూడా పోటీ చేశాను, అక్కడ ఓడిపోవటం నాకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఎందుకు ఆనందంగా ఉందని చెప్పాడంటే అక్కడ ఒక స్వతంత్ర సేనాని ఎవరైతే దేశం కోసం విప్లవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అక్కడ పోటీ చేస్తున్నాడు. కనుక ఆయన అప్పటికే నామినేషన్ విత్డ్రాల్ టైం అయిపోయింది. కానీ ఆయన కోసం ప్రచారం చేసి గెలిపించిన గొప్ప స్వతంత్ర సేనాని అటల్ బిహారీ వాజ్పేయి. ఆ విధంగా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఆయన తొలి ప్రసంగం పార్లమెంట్ లో ఏదైతే చేశాడో దేశానికి సంబంధించిన స్వరూపం గురించి అనేక మంది ఏ విధంగా త్యాగం చేసి బలిదానాలు చేసి ఈ దేశానికి స్వతంత్రం వచ్చారో ఆ స్వతంత్రాన్ని కాపాడడానికి మనమేమి చేయాలనే విషయాన్ని ప్రసంగిస్తే ఆ రోజు ఉండే మన యొక్క దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, ఈ యొక్క చిచ్చర పిడుగు రాబో కాలంలో దేశం యొక్క భావి భారత ప్రధాని అవుతాడని చెప్పాడంటే అటల్జీ యొక్క ఏదైతే వాక్ పటిముందో ప్రపంచానికి తెలిసే విధంగా బయలుదేరిన విషయం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అటల్జీ పార్లమెంటులో ఏంటి దేశానికి సంబంధించిన ఇంకా అనేక ప్రాంతాలు విదేశీ కబంధ హస్తాలతో ఏ విధంగా ఉంది, గోవా, డామన్, డయు పోర్చుగీస్ చేతిలో ఎందుకుంది అని చెప్పి ప్రశ్నించిన మొదటి పార్లమెంటేరియన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. కేవలం అదే కాకుండా గోవా విముక్తి ఉద్యమంలో భారతీయ జనసంఘ్ కార్యకర్తలందరూ కూడా వెళ్ళాలి అని చెప్పి అందరు కార్యకర్తలు చెలో గోవా అని చెప్పి వెళ్తే గోవాలో జరిగిన కాల్పుల్లో 17 మంది భారతీయ జనసంఘ్ సభ్యులు చనిపోతే ఆ రోజు కళ్లు తెరిచిన నెహ్రూ గారు డైరెక్ట్ యాక్షన్ చెప్పి మిలిటరీని పంపించి గోవాని విముక్తి 1961లో చెయ్యటంలో ముఖ్య భూమిక పోషించిన వారు అటల్ బిహారీ వాజ్పేయి అని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దానికి ఇవ్వాలన్నా ఆక్రమించుకున్నా నిలదీసి గట్టిగా మాట్లాడిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1959లో ఈ దేశం ఆక్రమించి ఆక్సాచిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించి 28,000 స్క్వేర్ కిలోమీటర్లు ఆక్యుపై చేస్తే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో గర్జించి ఏ విధంగా ఈ దేశానికి సంబంధించిన భూభాగాన్ని నువ్వు అన్యక్రాంతం చేస్తే మిన్నకుండు పోయావని చెప్పి నెహ్రూను ప్రశ్నిస్తే నెహ్రూ నిర్లజ్జగా చెప్పిన సమాధానం ఏంటంటే ఆ యొక్క ఆక్సాచిన్ అనే ప్రాంతం 365 రోజులు మంచుతో మునిగుండిపోతుంది, అక్కడ ఒక్క గడ్డి పరక కూడా మలవదు, అటువంటి ప్రాంతం మనతో ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి అత్యంత దారుణంగా మాట్లాడిన సంఘటనని అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్భుత సమాధానం చెప్పాడు.
भारत एक जमीन का टुकड़ा नहीं, जीता जाता राष्ट्र पुरुष है। इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा माँ है। ये अर्पण की भूमि है, तर्पण की भूमि है, ये नंदन की भूमि है, अभिनंदन की भूमि है। इसके लिए हम जिएंगे और इसके लिए मरेंगे। మాతా పుత్ర సంబంధం కలదు. ఈ భూమి అనేది జగజ్జనని. ఆవిడ ఈ యొక్క తల్లి పట్ల నీకుండే అభిప్రాయం మట్టి గడ్డని చెప్పి ఆయన నిలదీయటం. ప్రతి రాయిలో శంకరుడు ఉంటాడు, ప్రతి బిందువులో ఆ గంగామాత ఉంటుంది. ఈ దేశం కోసం మేము సర్వ సమర్పణ చేస్తాం, దీనికైతే జీవిస్తాం, దీనికోసమే మరణిస్తామని ఆయన ఏ విధంగా ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడాడో నెహ్రూ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఇంకొక పార్లమెంటేరియన్ మహావీర్ త్యాగి గారు అన్నారు, నెహ్రూ గారు నీ తలకాయ మీద ఒక వెంట్రుక వాచి కూడా లేవు, నువ్వు దేశానికి పనికి రానట్ట అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు పాలకులు, ముఖ్యంగా ప్రధానమంత్రి దేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. అటల్జీ పార్లమెంట్లో అనేక రకాల విషయాలపై గర్జించడం జరిగింది. పక్కనున్న దేశాలన్నీ పొంచి ఉన్న ప్రమాదం, జాగ్రత్త, దేశం యొక్క సైనిక శక్తి పెంపొందించుకోవాలంటే దాన్ని నిర్లక్ష్యం చేయటం జరిగింది నెహ్రూ గారు. భారతదేశం అంటే తెల్లని శాంతి కపోతం, ఎవరు మన పైన కన్నెర చేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అటల్జీ చెప్పారు, లేదు, పక్కన చైనా దగ్గర బాంబు ఉంది, పైన రష్యా దగ్గర బాంబు ఉంది, అమెరికా దగ్గర ఉంది, జర్మనీ దగ్గర ఉంది, వీళ్ళందరూ కూడా దాడి చేస్తే ఏం చేయగలవని ప్రశ్నించారు. ఎవరు చేయరన్నాడు. 1962లో చైనా ఈ దేశంపై దాడి చేసింది. దాడి చేస్తే మనకు కొంత వెనుకబాటు రావటం జరిగింది. ఆ రోజు పార్లమెంట్ లో గర్జించాడు అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి చెప్పాడు ఆ రోజు, దేశానికి తప్పనిసరిగా ఆటం బాంబ్ కావాలి, అణుశక్తి కలిగిన దేశంగా నిలబెట్టాలి. हम चले थे विश्व भर को शांति की संदेश देने, किंतु जिसको बंद समझा आ गया वह प्राण लेने, శక్తి की हम की उपेक्षा की उसी का दंड पाया. శక్తిని మనం ఉపేక్షించాం, దాని కారణంగా మనం దండించారు. కనుక ఇంకా ఆగేది లేదు, దేశాన్ని అణ్వస్త్ర దేశంగా మార్చాలి. వి వాంట్ యాటమ్ బాంబ్ అని చెప్పి కార్యకర్తలందరినీ కదం తొక్కే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఉద్యమం చేయడం జరిగింది. అందరూ, ముఖ్యంగా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ నేతలందరూ అన్నారు, ఈ రోజు భారతీయ జనసంఘ్ యుద్ధోన్మాదం, హిట్లర్ యొక్క తరహా పరిపాలన దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, ఒకవేళ దేశం కోసం అణుబాంబు కావాలంటే నేను యుద్ధోన్మాదిగా ముద్రేసుకోవడానికి, ఫ్యాసిస్ట్ అని ముద్రేసుకోవడానికి కూడా తయారై, కానీ దేశానికి తప్పనిసరిగా అణుబాంబు కావాలని చెప్పి గర్జించి, కనుకనే ఆయన రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పోఖ్రాన్ అణు విస్ఫోటనం 5 అణుబాంబుల యొక్క ప్రయోగం చేసి భారతదేశం అణువాయుధ దేశంగా నిలబెట్టడంతో పాటు దేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టిన గొప్ప మనీషి అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుంచుకోవాలి. ఇవాళ భారతదేశం ఆ విధంగా తయారవడానికి ఆయన చేసిన ఆ యొక్క అణుబాంబు ప్రయోగం అని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కేవలం చేయటమే కాదు, వెంటనే ఆయన వెళ్లి నో ఫస్ట్ యూజ్ ట్రీటీ మీద సంతకం పెట్టాడు. తర్వాత న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద సంతకం పెట్టాడు. నేను అణ్వాయుధం ఎవరిపైన ప్రయోగం చేయడానికి కాదు, ఇది శాంతి కోసం, ఎవరైనా ప్రయోగం చేస్తే ప్రతిదాడి చేయడానికి అని చెప్పి మాట్లాడిన గొప్ప ధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ విధంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ముందుకెళ్తూ ఈ దేశంలో తప్పనిసరిగా కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయం కావాలి, దాన్ని స్థాపించడం కోసం నేను కృషి చేస్తానని, ఈ యొక్క దుష్ట కాంగ్రెస్ యొక్క పరిపాలన అంతమొందాలని చెప్పి గర్జించి ఆ విధంగా కృషి చేసి అన్ని పార్టీల్ని కలిపి 1962లోనే ఆయన సంయుక్త విధాయక్ దళ్ పేరు మీదట 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర అటల్జీ పోషించాడని మనం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత జరిగిన అనేక రకాల ప్రయోగాల దేశంలో అందరం కలిసి వెళ్దాం, ఈ యొక్క కాంగ్రెస్ కి మనం తప్పక బుద్ధి చెప్తానని ముందుకెళ్లారు. ఆ రోజు ఇందిరాగాంధీ సంబంధించిన అనేక రకాల ప్రభావం పెరుగుతున్న తరుణంలో ఆవిడికి నియంతృత్వ పోకళ్లు తారాస్థాయికి చేరి అలహాబాద్ హైకోర్టు వ్యతిరేకంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆ యొక్క ఆలోచనతో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. 1975లో ఎమర్జెన్సీ విధించి లక్షలాది మంది ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెడితే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా మరొక స్వతంత్ర ఉద్యమం చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, ఏ కలలతో మన స్వతంత్ర సేనానులు మనకు స్వతంత్రం తెచ్చారో దానికోసం పోరాటం చేద్దామని చెప్పి దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు చేయించి భారతీయ జనసంఘ్, ఆర్ఎస్ఎస్, ఏబీవీ
ఏబీవీపీ లాంటి జాతీయవాద సంస్థల యొక్క కృషి కారణంగా 19 నెలల తర్వాత ఎమర్జెన్సీ తొలగిపోతే ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు అడిగారు, ఇవాళ మనం మంచిదే, బాగా పని చేసావు, నువ్వు అన్ని ఉద్యమాలు చేసావు, ఈ రోజు మనందరం కలిసి ఒకే పార్టీగా మారి దేశం ముందు నిలబడితే కాంగ్రెస్ ని ఓడించే అవకాశం ఉంటుంది, ఆ విధంగా సిద్ధమా అని అడిగితే అటల్జీ ఇంత పెద్ద వ్యక్తి నన్ను అడిగాడు కనుక కార్యకర్తలని సమాయత్తపరిచి మనందరం కలిసి దేశ కళ్యాణం కోసం హమారి దీప్ को बुझाएंगे దేశ కళ్యాణ के लिए అన్నాడు. మన యొక్క దీపం ఆ రోజు భారతీయ జనసంఘ యొక్క గుర్తు దీపం గుర్తు కనుక మరి దీపాన్ని ఆర్పేద్దాం, దేనికోసం, దేశ కళ్యాణం కోసం చెప్పి ఆ విధంగా భారతీయ జనసంఘని జనతా పార్టీలో విలీనం చేసి నాగలి పట్టిన రైతు ఆధ్వర్యంలో ఆ రోజు జరిగిన 1977 ఎన్నికల్లో ఒక ప్రవంజనం, జనతా ప్రవంజనం, దేశ వ్యాప్తంగా 353 సీట్లు వచ్చి మొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం రావటం, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అవటం. కానీ కాంగ్రెస్ తన యొక్క కుటిల నీతిని అమలు చేస్తూ స్వార్థపర శక్తుల్ని రెచ్చగొట్టి నిన్ను ప్రధానమంత్రి చేస్తానని జనతా పార్టీ నిలువుగా చీల్చి చరణ్ సింగ్ ని ప్రధానమంత్రి చేసి ఏ ఆలోచనతో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీని కూడా కలిపిన వ్యక్తి ఆ రోజు నిరాశకు గురవటం జరిగింది, జనతా ప్రయోగం విఫలమవటం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ చెప్పింది, మేము తప్ప ఈ దేశానికి ప్రత్యామ్నాయం ఎవరు లేరు, ఏ పార్టీ కూడా ఈ దేశాన్ని పరిపాలించలేదని చెప్పాడు అటల్జీ. కాదు మనం మరొకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి అద్వానీ గారితో కలిసి 1980లో భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6వ తారీఖున ముంబై యొక్క బహిరంగ సభలో దాన్ని ఏర్పాటు చేసి కొత్త రాజకీయ శకాన్ని దేశంలో తీసుకొచ్చి కమలం పువ్వు బురదలోంచి వికసిస్తుంది ఈ పువ్వు తప్పకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్తుంది అని చెప్పి ఆయన ఆ రోజు ఏదైతే చూశాడో ఈ రోజు మనం సాక్షాత్కరిస్తున్నాం. 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వంలో ఉంది, కేంద్రంలో అప్రతిహతంగా 3వసారి అధికారంలోకి వచ్చింది అంటే అటల్జీ లాంటి వ్యక్తుల యొక్క తపస్సు, త్యాగం దాని కారణంగా జరిగిందనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా పార్టీ ప్రారంభమైన తొలినాళ్లలోనే ఏదైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రపంచం తెలుగు ఆత్మ గౌరవం అని చెప్పి బయలుదేరి తెలుగుదేశం పార్టీ ఏర్పడటం, ఆ తెలుగుదేశం పార్టీ మీద కూడా ఎన్టీ రామారావు గారి ప్రపంచం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పైన కూడా కాంగ్రెస్ కుట్ర చేసి ఆయన గద్దె దించేస్తే ఆయనకి అభయాన్న హస్తాన్ని అందించిన మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకోవాలి. ఎన్టీ రామారావు గారి దగ్గరికి స్వయంగా వచ్చి నీకు అండగా ఉంటాను, ఇవాళ కాంగ్రెస్ మీతో కాదు 88 రాష్ట్రాలతో గత 35 సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రయోగమే చేస్తున్నాను, ఇంకా ఉపేక్షించేది లేదు, కలిసి పదండి ముందుకెళ్తామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ ఆ రోజు రామ్లాల్ ముందు నిలబెట్టి ఇంతమంది ఈ రోజు ఎన్టీ రామారావు గారికి మద్దతు ఇస్తుంటే ఏ విధంగా బతరఫ్ చేశామని చెప్పి గవర్నర్ని నిలదీసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుంచుకోవాలి. అప్పటి నుంచి ప్రారంభమైంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రత్వం, దేశంలో ఒక నూతన శకాన్ని తీసుకురావటం. అనేక రకాల విషయాలు 84లో జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఆ రోజు ఇందిరాగాంధీ మరణించిన తర్వాత సానుభూతి పవనాల కారణంగా కేవలం 2 సీట్లు వస్తే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి నిరాశ చెందలేదు. అనేక మంది ఎద్దేవా చేసేవాళ్ళు, ఆప్కా దో మీకిద్దరు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. అయినా కూడా ఎక్కడ అధైర్యపడకుండా కార్యకర్తలందరూ ఉత్తేజపరిచి అంధేరా చటేగా సూరజ్ నికిలేగా కమల్ కిలేగా అని చెప్పి అందరినీ ఉత్తేజపరిచి సూర్యుడు ఉదయిస్తాడు, అంధకారం తొలగిపోతుంది, కమలం వికసిస్తుందని చెప్పి అందరినీ ప్రేరణ కలిగించి భారతదేశంలో ఒక నూతన శకాన్ని ఆవిర్భవించి 1989లో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ పైన అనేక ఆరోపణల కారణంగా ఆ రోజు కొత్తగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడటం, నేషనల్ ఫ్రంట్ లో వీపీ సింగ్ రావటం, మళ్లీ కాంగ్రెస్ అదే కుట్ర చేసి మళ్లీ వీపీ సింగ్ ప్రభుత్వాన్ని దించి చంద్రశేఖర్ని ప్రధానమంత్రి చేయటం. తర్వాత తప్పనిసరిగా మనమే బయలుదేరాం, దేశవ్యాప్తంగా అనేక పార్టీల్ని కలిపి ఎన్డీఏని ఏర్పాటు చేసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పాటు చేసి 96లో అద్భుతమైన దేశంలోనే మొదటిసారి కాంగ్రెస్ కన్నా అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ అవటం, మొదటిసారి 13 రోజులు ప్రధానమంత్రిగా ఉండటం, తర్వాత నాకు సంఖ్యాబలం లేదు ఆయనే దిగిపోవటం, తర్వాత జరిగిన అద్భుతమైన విన్యాసం 98లో అద్భుతంగా విజయం సాధించి 182 సీట్లు వచ్చి రెండోసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక రకాల కొత్త కార్యక్రమాలు దేశానికి సంబంధించిన పోఖ్రణతో పాటు లాహోరు బస్సు యాత్ర స్నేహహస్తం అందిస్తా అన్నాడు. కానీ పాకిస్తాన్
కయ్యానికి సై అంటే కార్గిల్ యుద్ధం చేసి పాకిస్తాన్ని పీచమణిచిన ధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ విధంగా ఆ రోజు ఒక్క ఓటు ఏఐడిఎంకే ఆ రోజు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత పార్లమెంట్లో నిలబడి ధైర్యంగా మీ దేశం కోసం పనిచేస్తాం. ఇంకో దానికోసం పాలిటిక్స్ ఇస్ అ ప్రొఫెషన్ ఫర్ అస్, ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్ ఫర్ అస్, ఇట్ ఇస్ ఎ మిషన్. ఒక ఉద్యమం మాకు కనుక నేను ఈ యొక్క పదవి అనేది చాలా చిన్నది అని చెప్పి ఆ విధంగా రాజీనామా చేసిన తీరేదైతుందో 99లో ఈ దేశంలో ఒక కొత్త శకం 5 సంవత్సరాల యొక్క 1990 నుంచి 2004 ఈ యొక్క స్వర్ణమయమైన ఒక పరిపాలన ఏదైతే ఉందో అనేక రకాల ఆవిష్కరణలు ఇందాక అందరూ చెప్పారు. ఏ విధంగా దేశానికి స్వర్ణ చతుర్భుజి, అలాగే గ్రామీణ సడక్, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని అగ్రపదాన్ని పెట్టడం, దాని ద్వారా దేశానికి సుపరిపాలన అంటే దానికి చిరునామా ఆయనని చెప్పడం కనుకనే ఈ డిసెంబర్ 25వ తారీఖుని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుపరిపాలన దివస్ అని చెప్పటం కనుక ఆ యొక్క స్ఫూర్తి ప్రేరణ ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని వెళ్ళి దేశంలో ఒక మంచి పరిపాలన ఇవ్వాలని, గవర్నమెంట్ కాదు గవర్నెన్స్ కావాలి అని చెప్పి ఆ మాటని సార్థకార్థ చేస్తూ ఈరోజు దేశంలో ముందుకెళ్తున్న తీరు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పరిపాలన, మన రాష్ట్రంలో కూటమి సంబంధించిన పరిపాలన తప్పనిసరిగా అందరిలో కూడా ప్రేరణ తీసుకురావాలనే ఒక ప్రయత్నంలోనే ఈ యొక్క యాత్ర చేయటం. మీ అందరూ విచ్చేసిన మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. వాజ్పేయి గారు మన ముందరున్నట్టుగా మన కళ్ళకు కట్టినట్టు మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి కేంద్ర పౌర విమానాలయ శాఖ మంత్రి, యువ నాయకుడు, అందరూ మెచ్చిన నాడకు విచ్చేసిన రామ్మోహన్ నాయుడు గారు